జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా హెల్త్ విషయంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. యాంగ్జైటీ, డిప్రెషన్స్, టాన్సిల్స్ మరియు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పంచమంలో శుక్రుడు, సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. ముఖ్యంగా లవర్స్కి మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. ముఖ్యంగా యాంగ్జైటీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ గొడవల మూలంగా. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే డబ్బు ఇస్తే కనుక మీరు తీసుకోకండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వకండి, మీరు ఇబ్బంది పడతారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలెక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel.